ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసులుతున్నావా. అందరి బాధల్ని తీర్చేవాడు ఆ వెంకటేశ్వర స్వామి. అందుకే దేశ ఈ దేశాల నుంచి వచ్చి లైన్లో నిల్చుంటుంటారు జనాలు. అంతెందుకు, తిరుమల పద్ధతులు సాంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. తాను క్రిస్టియన్ అయినప్పటికీ హిందువుల సాంప్రదాయాలను గౌరవించారు ఆవిడ గారు. చాలా గొప్ప విషయం. అంతేనా, కొడుకు గండం నుంచి గట్టెక్కాడని భక్తితో స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంది. ఇది ఇంకా గొప్ప విషయం. మరి పోయిన 5 ఏళ్ళు జగనన్న ఏడ్ చేశాడు, ఆయన సతీమణి గారు ఏడ్ చేశారు అనుకుంటున్నారు ఇప్పుడు జనం అంతా. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. 5 ఏళ్ళు జగనన్న ముఖ్యమంత్రిగా చేస్తే లింగులిటుక్కుమని ఎప్పుడు చూసినా జగనన్న ఒక్కడే వెళ్ళి తూతూ మంత్రంగా తీర్థం ఇస్తే నెత్తిన చల్లుకుని అక్షింతలతో ఆశీర్వదిస్తే తలంతా దులుపుకొని దూరం దూరం అన్నట్టు చేసి బయటకు వచ్చేవారు. జగనన్న ధోతి కట్టుకుని వెళ్ళినా సరే సతీమణి ఎప్పుడు పక్కన కనిపించలేదు అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చాలా మంది. పైగా భార్యను తిరుమలకు తీసుకుపోకపోతే తీసుకుపోలేదు, కానీ తాడేపల్లి కొంపలోనే తిరుమల సెట్ వేయించుకున్నాడు. అంటే ఏటన్నట్టు మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళే మేము ఎక్కడుంటే అక్కడికి రావాలి అని జగనన్న ఉద్దేశమా అని అడుగుతున్నారు ఇంకొంతమంది. అసలు జగనన్న ఆయన సతీమణి గారు ఇద్దరూ కలిసి తిరుమలకి ఎందుకు వెళ్ళలేదు? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఒక మతం వైపే మొగ్గు చూపాడు జగనన్న అంటున్నారు జనం. ఇంటి ఆవిడను ఎంట పెట్టుకుని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమలకి వెళ్తే తప్పేటున్నది? జగనన్న అట్ట ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతున్నారు మరికొంతమంది. పవన్ గారి భార్య అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించాక జరుగుతున్న చర్చ ఇది. ఇదొక్కటే కాదు, 17 లక్షలు ఈరాళం ఇచ్చి భక్తులందరికీ అన్నదానం చేయించారు అన్నా లెజినోవా. ఆవిడ గారి చేతులతోనే వంటలన్నీ వడ్డించారు. క్రైస్తవ మతానికి చెందినా సరే హిందూ దేవతలను కూడా అంతేలా ఆరాధించింది. ప్రజలు అన్నీ గమనిస్తారు. ఈ మధ్యన శ్రీరామనవమికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు వాళ్ళ సతీమణులతో కలిసి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాద్రిలో రేవంత్ అన్న, ఒంటిమిట్టలో చంద్రబాబు గారు కుటుంబంతో సహా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. కానీ అప్పట్లో ఇటు జగనన్న కానీ అటు కేసీఆర్ కానీ మంత్రులను పంపించి చేతులు దులుపుకున్నారు. తాము ఏటి చేసినా చెల్లుబాటు అవుతుందనుకున్నారు. కానీ ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహారాలు చేస్తే కర్రు కాల్చి వాత పెడతారు. ప్రతి విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఇక తిరుమలలో చేసిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు అబద్ధాలతో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు చూస్తున్నారు వైసీపీ లీడర్లు. భూమన కరుణాకర్ రెడ్డి ఆయంలో ఎన్ని గోవులు చనిపోయాయో లెక్కేలేదు. ఆవులే లేని గోశాలకు దానా పేరుతో నిధులు కాజేశారు. ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో 3 కోట్లు విలువైన సరుకులకు 25 కోట్లు చెల్లించారట. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆయనకే బూమరంగా అయ్యాయి. సరే, అదట్టా ఉండని కానీ పవన్ కళ్యాణ్ గోరి భార్య ఏరే దేశంలో పుట్టింది. ఆవిడ గోరు అసలైన క్రైస్తవురాలు. తిరుమలలో డిక్లరేషన్ మీద సంతకం ఎట్టి వెళ్ళి 7 కొండల వాడికి తలనీలాలు సమర్పించి అన్నదానం చేసి హిందూ సాంప్రదాయాల్ని పద్ధతిగా పాటించింది. మరి ఇక్కడే పుట్టి ఇక్కడే ఉంటూ పెద్ద ప్రజానాయకుళ్ళ బిల్డప్లు ఇచ్చే జగనన్న సతీ సమేతంగా తిరుమలకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళడు అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చాలా మంది.